ఏంటండి? ఏంటండి? బాగుంది కదా, ఈ పక్షులు, చెట్లు, సూర్యుడు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి, మనమే చూడట్లేదు. నీ ప్రాబ్లం ఎక్కడంటే నువ్వు చూసే విషయంలో లేదు కర్ణ, నువ్వు చూసే చూపులోనే ఉంది. నువ్వు నీ ఫ్యామిలీని ఎప్పుడైనా మిస్ అయ్యావా? నా ఫ్యామిలీకి నేను అక్కర్లేదండి. ప్రతి నెల డబ్బు పంపిస్తే చాలు. మిస్ అయిపోయేంతగా నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయలేదు. సరే, ఇంతవరకు ఎంత సంపాదించుంటావు నువ్వు? ఇన్నేళ్లలో మీ అమ్మగారి తాళిని విడిపించాలని నీకెప్పుడు తోచలేదా? నేను నిజం చెప్పనా, మీ నాన్నగారిలాగే నువ్వు పిరికోడివి. మీ నాన్నగారు అప్పులోని చూసి దాక్కున్నారు, నువ్వు నీ పర్సనల్ లైఫ్ రెస్పాన్సిబిలిటీస్ని చూసి ఈ రోజుకి దాక్కుంటూనే ఉన్నావు. కన్నా, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి. ఇంటికెళ్ళు, మీ నాన్నగారితో మాట్లాడు. ఇకపై ఎవరిని చూసి దాక్కోకండి, నేనున్నానని చెప్పు. చెల్లెలతో కూడా కొంచెం టైం స్పెండ్ చేయి. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. 30 days మీ ఊరికెళ్ళి మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నావు, అప్పుడే నేను సర్టిఫికేట్ ఇస్తా. ఊరికే కదా, వెళ్ళిపోతే పోయే. నువ్వెంత పెద్ద ఫ్రాడ్ నాకు తెలుసు. డైలీ నీ ఫ్యామిలీతో ఒక సెల్ఫీ తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేయాలి. దాన్ని చూసి నేను లైక్ పెడతాను, ఆ తర్వాతే నీ ఫామ్లో సంతకం పెడతాను. ఓకే? సరే, మీరు చెప్పినట్టే పోస్ట్ చేస్తాను. కానీ మీరు మాత్రం లైక్ పెట్టకుండా మీ అక్కను కూడా పెట్టమనండి. అప్పుడే మన అందరం ఒకే ఫ్యామిలీలో ఉండగలం. అయ్యో కర్ణా, ఇక్కడ నేనే కదా సైకాలజిస్ట్. ఎవరైనా అబద్ధం చెప్తే నేనే కదా కనిపెట్టగలను. సో నాకు అసలు అక్కే లేదు. ఏంటి, సరోజాదేవి లేదా? ఏమండి, నేను ఎంతో ఆశగా ఆవిడ పేరు పచ్చబొట్టు వేయించుకున్నానండి. ఏది లేదే? అది నా కలర్కి లేట్గానే కనిపిస్తుంది. సరే, అక్కేగా లేదు, చెల్లెలుందా? కర్ణా, అక్క చెల్లెలు మాత్రమే కాదు, నాకు నా అనేవాళ్ళు ఎవరు లేరు. ఇలా ఎవరు లేని వాళ్ళకే ఫ్యామిలీ లోటు తెలుస్తుంది. నువ్వు కోపంలో అంటావే నాకు ఫ్యామిలీ లేదని. సడన్గా ఒకరోజు వాళ్ళు నీకు దూరం అయిపోతే ఏం చేస్తావు? ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకోవడం మానేసి పోయిన తర్వాత ఏడ్చి ఏ ప్రయోజనం లేదు. ఊరికి బయలుదేరు.